తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యాలు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. పొదుపు చేసుకొని ఏదో ఎకరో 2 ఎకరాలు మనం పొలం కొంటే ఈ పొలం కాగితాలు 2 సంవత్సరాల వరకు ప్రభుత్వం దగ్గర పెట్టుకొని ఓన్లీ మనకి జెరాక్స్లు ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత ఆ కాగితాలు మనకి ఇచ్చే పథకానికి దారి తీశాడు. అంటే రేపు వాడికి అప్పు అవసరం వస్తే ఈ కాగితాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున బ్యాంకులో తనఖా పెట్టి వాళ్ళు లోన్ తీసుకోవడానికి పెట్టిన పథకం. దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మన బాబు గారు ముఖ్యమంత్రి వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తానని కూడా ఈరోజు మేనిఫెస్టోలో పెట్టడం కూడా జరిగింది. మీరు ఎటువంటి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మన ఆస్తులకు ఎక్కడికి ఏమి అన్యాయం జరగదు. జగన్ అంటూ ఈ రాష్ట్రంలో గెలిస్తే కదా మనం భయపడటానికి. ఎప్పుడో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయినాయి. ఇంకా మన సైకిల్ స్పీడ్కి అడ్డు అదుపు లేదు. ఎంత దూరమైనా సైకిల్ స్పీడ్గానే పోతుంది. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి. కాబట్టి ఇంకా కూడా మన జగన్మోహన్ రెడ్డి గురించి, ప్రతాప్ రెడ్డి కుమార్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గెలిచిపోయామని గర్వం పక్కన పెట్టి ఈ 5 రోజుల కష్టం, ఈ 10 రోజుల కష్టం 5 సంవత్సరాల మన ఆనందాన్ని ఇస్తుంది. ఈ 10 రోజులు మనందరం కూడా శ్రమ పడితే 60 ఏళ్ళు మనం సుఖంగా జీవించగలం. అందుకోసం అందరూ కూడా గెలుస్తున్నామన్న గర్వాన్ని పక్కన పెట్టి ఇంకా కష్టపడాలి. ప్రతి ఓటు సాధించాలి. ప్రతి ఒక్కరిని మెప్పించాలి. ప్రతి ఒక్కరిని ఒప్పించి బతిలోడికైనా ఒక కోటు పెంచేదానికి మీరందరూ కూడా, ముఖ్యంగా ఊరందరూ కలిసి ఆ శేషారెడ్డి కొంచెం మనసు మారేటట్టు, వాళ్ళ నాయన కూడా మనసు మారేటట్టు మీరందరూ కూడా చెప్పండి అని కూడా మీ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. 2 కూడా సమపాలలో అభివృద్ధి చెందినాడు. మన ప్రాంతంలో వ్యవసాయాలు పెరుగుతాయి, అభివృద్ధి పెరుగుతుంది, వ్యాపారాలు పెరుగుతాయి, బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా కూడా రూపకల్పన కూడా నేను నాంది పలికానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి చదువుకున్నారు కానీ ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఒక సాఫ్ట్వేర్ రంగం తప్ప ఐటీఐలో, పాలిటెక్నికో లేదా డిగ్రీలు చదివిన పిల్లలు ఈ రోజు ఉద్యోగాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం ఒక పక్క రామాయపట్నం పోర్టు, రెండో పక్కన ఎయిర్పోర్ట్ రాబోతున్నాయి. ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చినాడు మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వచ్చారు. ఈరోజు సోమశిల జలాలు ఇంకా కూడా మనకు పుష్కలంగా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా పెన్నా నది పై పక్కన ఉన్నటువంటి వాళ్లే పెత్తనం చేస్తున్నారు. అందువల్ల మనకు కావాలని నీళ్లు వాళ్ళు ఇస్తున్నప్పుడే మనం కరువు రావాలంటే ముందు పంచాయతీ విడిపోవాలి. ఈరోజు ఉపాధి హామీ లేకుండా చేశారు. ఎప్పుడైతే కావాలి అర్బన్ కిందకు వస్తుందో గ్రామీణ ఉపాధి హామీ పనులు ఆగిపోతాయి. అన్నీ కూడా జరగాలంటే ఈ ఊరిని మున్సిపాలిటీ నుంచి తొలగిస్తాం. ఇది చాలా చిన్న సమస్య. వాళ్ళ స్వార్థం కోసం దీన్ని కలిపారు.
అందుకని మీకు మళ్ళా కూడా హామీ ఇస్తున్నా, చౌదరిపాలెం గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే పెట్టి పంచాయతీకి ఎన్నికలు జరిపి తద్వారా మీకు ఈ గతంలో ఏ విధంగా అయితే మీ ఊరిని మీరు అభివృద్ధి చేసుకుంటారో అదే విధంగా చేసేటట్టు నేను చూస్తానని కూడా తప్పకుండా మీకు అందరికి కూడా హామీ ఇస్తున్నా. మన నుంచి కోర్టు కేసున్నారు, జీవో తెచ్చి కావలి మున్సిపాలిటీ నుంచి ఒమిట్ చేసిన తర్వాత కోర్టుని నుంచి క్యాన్సిల్ చేసేటట్టుగా కూడా చేస్తాను. తప్పకుండా మీకు అందరికి కూడా నేను ఆ భరోసా ఇస్తున్నాను కూడా. రెండవటువంటి విషయం, మీరు ఈ రోజున మీకు ఒక చెరువు ఉంది, ఆ చెరువులో నీళ్లుంటే మీ బోరుల్లో మీ బావుల్లో నీళ్లు ఉంటాయి. అనాదిగా పాత సాంప్రదాయం, ఊరంటూ ఉంటే ఊరికి ఒక కోనేరు లేదా ఒక గుంట ఉండాలి. మనుషులు తాగేదానికి కాదు, జంతువులకి పక్షులకి అన్నిటికీ ఉండాలనేది ఒక సాంప్రదాయం పెద్దవాళ్ళ కాలం నుంచి కూడా. అటువంటి గుంట మీ ఊర్లో ఉంది. నేను చాలా గ్రామాల్లో చూసా. ఒక గన్నవరం గుంటలో ఒకటి చౌదరిపాలెంలోని ఈ ప్రాంతంలో ఉండేది. అటువంటి గుంటకు నీళ్లు వచ్చేటప్పుడు చెక్ డ్యామ్ ప్రతిసారి కట్టేసుకొని నీళ్లు గుంటకు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పకుండా చెక్ డ్యామ్ నిర్మించి చెక్ డ్యామ్ ద్వారా మీ గుంటకు నీళ్లు వచ్చేటట్టు కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు చిప్పలేరు పొంగినా, చీకటివాగు పొంగినా మీ ప్రాంతంలో పొలాలన్నీ కూడా మునక తీరుతున్నాయి. తప్పకుండా వాటన్నిటికి కూడా పొర్లు కట్టలు పెట్టి మన పొలాలకు మునుక రాకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంకా అదేవిధంగా మీ ఊరి నుంచి గన్నవరం గుంట మీదుగా బ్రాహ్మణ కాకపోయే రోడ్డు నేను జల్దింకి ఎంపీపీగా 2006లో 8లో ఉన్న టైంలో ఆ రోడ్డుకి 3.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. అయితే అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. తప్పకుండా బ్రాహ్మణ కాక వరకు ఈ రోడ్డుని ఎక్స్టెండ్ చేస్తే అటు గన్నవరం వంటి వాసులు కానీ బ్రాహ్మణ కాక నుంచి కానీ లేదా కిష్టాపాడు గుడ్లదండ నుంచి కూడా ప్రజలు జలదంకి మీదుగా పోకుండా కావలు రావాలంటే ఇటు వచ్చేటట్టుగా ఒక మంచి షార్ట్ కట్ రోడ్డుగా ఉంటుంది. ఆ రోడ్డును కూడా తప్పకుండా నేను తీసుకొస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఇకపోతే ఈ రోజున ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు మీరు అన్నీ కూడా చూశారు. దాంట్లో ప్రధానంగా నష్టపోయిన వ్యక్తులు కూడా మీరే. అందుకనే మీరు మనందరం కూడా కలిసి తెలుగుదేశాన్ని కాపాడుకోవాలి, తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని అకృత్యానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఒక రౌడీజం. ఈ రౌడీజంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న 2014 నుంచి 2019 మధ్యలో ఈ కావలి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా వైసీపీకి ఓట్లేశారు, తెలుగుదేశాన్ని ఓడించారు. అయినా కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ద్వారా కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కాలనీలు కానీ అన్నీ కూడా 2014 నుంచి 2019 కాలంలో ఎనలేని వర్కర్ తెచ్చి ఈ ప్రాంతంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున 2019లో మళ్ళా వైసీపీ వచ్చింది. ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చారు.